టీడీపీ జనసేన కార్యకర్తలకు నాయకులకు గుడ్ న్యూస్. బీజేపీతో పొత్తు లేదు అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు దాదాపుగా తేల్చిపడేశాడు నిన్న జరిగిన మీటింగ్లో. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు నాయుడు ఆరాట పడుతున్నాడంటూ బ్లూ మీడియాలో వస్తున్న కథనాలను ఆయన ఖండించాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆసక్తి చూపడం లేదు అని అనేక సర్వేల్లో తెలిపోయింది. అయితే బీజేపీ అండదండలుంటేనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలను ఎదుర్కోగలం. వారి మద్దతు లేకపోతే ప్రస్తుతానికి ఎన్నికల ఓటర్ల లిస్టులో ఉన్న 25 లక్షల నకిలీ ఓట్లు 50 లక్షలు అయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. బీజేపీతో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే వారికి 5 ఎంపీ సీట్లు, 12 ఎమ్మెల్యే సీట్లు సమర్పించుకోవాల్సి ఉంటుంది. అందులో వారు 2 కంటే ఎక్కువ గెలిచే అవకాశం లేదు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా ఆలోచనలో పడిపోయారు. బీజేపీతో పొత్తు విషయం 8వ తేదీ కల్లా తేల్చి పడేయండి. ఇక లిస్టు మనం రిలీజ్ చేసేద్దాం. బీజేపీ రాకపోతే మరీ మంచిది, వస్తే బీజేపీ వస్తే గనక టీడీపీ జనసేనకి నష్టం అనే సర్వేలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్ల ప్రజలకి సరైన సానుకూల దృక్పథం లేదు. ఎందుకంటే బీజేపీ నేతలు ఇచ్చిన హామీల్లో ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలి అని బీజేపీ అగ్రనేతలే లోక్సభలో, రాజ్యసభలో గగ్గోలు పెట్టి మరీ చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అది ముగిసిన అధ్యాయం అని ఒక మాట అనేశారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసి పడేసి రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్న దుస్థితిలోకి నెట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ప్రజల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పెట్టుకుంటే టీడీపీ జనసేనకు కూడా బొక్కబడే అవకాశమే ఉంది, కానీ మేలు జరిగే అవకాశం లేదు అని గ్రామీణులు కూడా చెప్పుకుంటున్నారు. దీన్ని ప్రత్యేకంగా సర్వేలు చేయాల్సిన పని లేదు. తాజాగా అయ్యన్న పాత్రుడు టీడీపీలో సీనియర్ నేత, జెండా లేపినప్పటి నుంచి, టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఆయన తేల్చిపడేశారు. ఈ తొగ్లక్ ముఖ్యమంత్రి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో 18 సార్లు ఢిల్లీ వెళ్ళి మోడీ, కేడీని కలిశాడు. మరి తలుపులు వేసుకుని వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఈడేం బయటకు వచ్చి ఏం చెప్పడం. ప్రత్యేక హోదా అడిగానంటాడు, పోలవరం నిధులు అడిగానంటాడు, కానీ అసలు లోపల ఏం జరుగుతుందో ఏమీ చెప్పడం లేదు. ఇద్దరూ కేడీలే అని తేల్చిపడేశాడు. అంటే బీజేపీ పట్ల సాఫ్ట్ యాంగిల్ని టీడీపీ వదిలేసుకుంటుంది. ఇక ఏమాత్రం బీజేపీతో కలిసి మేము వచ్చే ఎన్నికల్లోకి వెళ్తున్నాము అని ఎక్కడ చెప్పడం లేదు. అందరూ గమనించాలి. జనసేన అధినేత కూడా ఢిల్లీ నేతల అపాయింట్మెంట్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి బీజేపీ వారికి చివరిసారిగా ఒకసారి చెప్పాలని చూస్తూ ఉన్నారు. వారు స్పందిస్తే స్పందిస్తారు, లేదంటే లేదు. ఎందుకంటే టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా కొలిక్కొచ్చేసింది. జనసేన 32 సీట్లు డిమాండ్ చేస్తూ ఉండగా టీడీపీ 25 ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. మధ్యస్థంగా 27 దగ్గర, 28 దగ్గర ఎక్కడో ఒక చోట క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పెద్ద వేరియేషన్ లేదు కాబట్టి. ఇక ఎంపీ సీట్ల విషయానికి వచ్చేసరికి కాకినాడ, మచిలీపట్నం క్లియర్ అయిపోయింది జనసేనకి. ఇప్పటికే బందర్లో గెలిచి, వైసీపీ నుంచి గెలిచి జనసేన కండవా కప్పుకున్నాడు బాలశౌరి. ఆయన నా దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయి, 2004 నుంచి ఏం జరిగిందో నాకు అంతా తెలుసు, అవసరం వచ్చినప్పుడు వదులుతా అన్నాడు. మరి బాలశౌరి ఏం చెప్తాడనేది మరో వీడియోలో తెలుసుకుందాం. వసంత కృష్ణ ప్రసాద్ కూడా కొన్ని రహస్యాలు చెప్పారు. గడిచిన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వైసీపీ నేతతో కంటకాగిన వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వచ్చేసినట్టు దాదాపుగా. అక్కడ ఆ మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర సంచులు మోసే ఒక వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు, ఎవడు దొరక్క. వసంత కృష్ణ ప్రసాద్ పోతూ పోతూ ఒక బాంబు కూడా పెంచాడు. అన్నీ మేమే చూసుకుంటాం, ఆర్థిక వనరులు డబ్బులు కూడా మేము పెట్టుకుంటాం అన్నా కూడా వసంత కృష్ణ ప్రసాద్ రావడం లేదు. చాలామందికి టికెట్లు ఇచ్చి డబ్బులు ఇస్తామన్నా కూడా రావడం లేదని బాంబు పేల్చి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు.
అయితే టీడీపీ జనసేన మాత్రమే ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బీజేపీ లొల్లి వదిలిపోయింది. టీడీపీ కార్యకర్తలు మాత్రం మాకు శని వదిలిందని, జనసేన నాయకులు కార్యకర్తలు మేము వారి జెండాలు మోయాల్సిన బాధ తప్పిందని చెప్తున్నారు. బీజేపీ కనుక టీడీపీ జనసేనతో పెట్టుకుంటే వైట్ ఎలిఫెంట్ లాగా మారే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీతో పొత్తు లేదు అని అయ్యన్న పాత్రుడు క్లియర్గా చెప్పకనే చెప్పారు. అది అధికారికంగా 4 రోజుల్లో ప్రకటిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బీజేపీతో పొత్తు అవసరమా? కామెంట్ చేయండి.